గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? పీసీఓడి సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఫెర్టినైన్ డాక్టర్ సంధ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే చాలా రోజులుగా కొన్ని ఇయర్స్గా అయితే పీసీఓడి ప్రాబ్లం కామన్ ప్రాబ్లం లాగా వింటున్నాం అండ్ చాలా మందిలో చూస్తున్నాం. దీనికి ఏజ్ లిమిట్ ఇంతకుముందు అంటే కొంచెం తర్వాత వచ్చేది 30+ కానీ 40 ఈ టైంలో వచ్చేది. బట్ ఇప్పుడు 25, 20లోనే ఈ పీసీఓడి ప్రాబ్లం చూస్తున్నాం. ఎందుకు? దీనికి రీజన్ ఏంటి అసలు? సో కరెక్ట్, మీరు చెప్పింది. ఇదివరకు చాలా 10లో 1 or 2 పర్సన్స్కి ఉండేది పీసీఓడి. ఇట్స్ ఆల్మోస్ట్ డబల్డ్ అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 to 4. అది ఇన్ఫర్టిలిటీ కపుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎందుకు అంటే రీసెర్చ్ చేసినప్పుడు ఈ పీసీఓడి ఉన్న పేషెంట్స్ యొక్క మదర్స్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, మెనీ టైమ్స్ ఇట్ ఇస్ జెనెటిక్ ఆల్సో. మదర్స్లో కూడా పీసీఓడి ఉండి అది సంక్రమించడము, లేకపోతే మదర్స్లో డయాబెటీస్ ఉండి అది వాళ్ళ పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళకి పీసీఓఎస్ రావడము. అది కాకుండా ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, సో మచ్ ఆఫ్ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అంటాము, అవన్నిటికీ మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మన పిల్లలు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, సో అలాగా కూడా ఇది సంక్రమిస్తుంది అని చాలా స్టడీస్ ఉన్నాయి. బట్ ఏది పర్ఫెక్ట్ కన్సెన్సస్ అయితే ఇంకా లేదు. ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చింది, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా ఎస్ ఇది పీసీఓడి అని నిర్ధారించుకోవాలి? సో మెయిన్గా పీసీఓడికి 3 సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్. అంటే వాళ్ళు మెనార్క్ తర్వాత నుంచి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. ఫస్ట్ 1 year ఇర్రెగ్యులారిటీస్ కామన్. తర్వాత నుంచి more than 3 months 4 months అలా అవ్వడము, కొంతమందికి 6 months కూడా సైకిల్ రాకపోవడము, ఇట్లా ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. రెండవది ఓవర్ వెయిట్ ఉండడం. అంటే మెనీ టైమ్స్ పీసీఓఎస్ అసోసియేటెడ్ విత్ ఓవర్ వెయిట్, కానీ కొన్ని లీన్ పీసీఓఎస్ కూడా ఉంటుంది, దాని సన్న వాళ్ళలో కూడా ఉంటుంది, బట్ ఓవర్ వెయిట్ ఉండడము. థర్డ్ థింగ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ అనమాట. అంటే అది ముస్టాష్ లాగా రావడము, ఎక్స్ట్రా హెయిర్ రావడము, బాడీ హెయిర్ ఎక్కువగా ఉండడం అనేది కామన్గా ఉంటుంది. 3 are మెయిన్ క్రైటీరియా. అది కాకుండా మనం ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు, అల్ట్రాసౌండ్ చేసినప్పుడు బోత్ ఎగ్స్లో మోర్ ఫాలికల్స్ ఉంటాయన్నమాట. మామూలుగా 10-12 అలా ఉండాలి. కాకపోతే ఈ పీసీఓ వాళ్ళలో 25, 30, అబౌట్ 20 నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అనమాట. ఓకే డాక్టర్, అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే మొత్తం లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. అయితే ఎందుకు రావడానికి రీజన్స్ ఏంటి అంటే ఇందాక మీరు అన్నారు, అసలు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? సో వీళ్ళు పీసీఓ ప్రిడిక్షన్ అంటే ఎవరిలో వస్తుంది అంటే, ఇదే ఒక యంగ్ గర్ల్స్ ఉన్నప్పుడు వాళ్ళు మినార్క్ అది అయిన తర్వాత వాళ్ళు ఒబీస్గా ఉండడం, వాళ్ళలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది మేల్ ప్యాటర్న్ హెయిర్ ఉండడం వాళ్ళల్లో. అంటే ఫస్ట్ 19 years వరకు పీసీఓ అని చెప్పేయకూడదు, హై రిస్క్ ఆఫ్ పీసీఓ అని మనం డయాగ్నోస్ చేస్తాం అనమాట. వాళ్ళు ఈవెన్చువల్గా నార్మల్గా కూడా మారిపోవచ్చు, కానీ పీసీఓగా కూడా టర్న్ అవ్వచ్చు. అండ్ చిన్నప్పటి నుంచి ఒబీస్గా ఉన్న వాళ్ళు, యంగ్ ఏజ్లోనే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి దే ఆర్ హై రిస్క్ అనమాట. సో అలాంటి వాళ్ళలో మనం ఏం చేయాలి అంటే, వాళ్ళకి యంగ్ టైం నుంచే యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయడం వల్ల రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది వెన్ దే రియలీ ఫర్టైలిటీ టైం వచ్చినప్పుడు అనమాట. ఓకే డాక్టర్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? మీరు డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఇందాక మీరు ఏదైతే సిమ్టమ్స్ చెప్పారో, ఎందుకంటే చాలా వరకు సిమ్టమ్స్ వచ్చినా కానీ చాలా మంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కరెక్ట్ టైం డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? అండ్ ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? పీసీఓ అంటే యంగ్ అడలసెంట్స్, ఇప్పుడు 19 ఏళ్ల కంటే చిన్న వయసు వాళ్ళకి పీసీఓ సిమ్టమాటాలజీ ఉన్నా కూడా యాక్టివ్గా మనం ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో వాళ్ళల్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, యాక్టివిటీ పెంచడం, డైట్ కంట్రోల్ చేయడం, ఇంతవరకే. సో వాళ్ళు జస్ట్ కన్సల్ట్ అయినా కూడా ఇలాంటి బేసిక్ ట్రీట్మెంట్ మాత్రమే. వీ డోంట్ స్టార్ట్ ఆన్ ఎనీ హార్మోనల్ ట్రీట్మెంట్ యంగ్ అడల్ట్స్లో. వన్స్ దే క్రాస్ 20, వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దేర్ కన్సెప్షన్. వాళ్ళకి ఎగ్ పెరగడానికి మెడికేషన్స్ అవి స్టార్ట్ చేయాలి. లేకపోతే ఇఫ్ దే ఆర్ అన్మ్యారీడ్ గర్ల్స్ అయితే సైకిల్ రెగ్యులరైజేషన్ కోసం హార్మోనల్ పిల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు 20-21 ఇస్ రైట్ టైమ్ టు అప్రోచ్ అ డాక్టర్ రిగార్డింగ్ పీసీఓఎస్ కంప్లైంట్ అనమాట. ఇరెగ్యులర్ సైకిల్స్ ఉండి ఇష్యూస్ అన్నీ ఉన్నవాళ్ళు యంగ్ 20-21లో దే హ్యావ్ టు విజిట్ అ గైనకాలజిస్ట్ అండ్ టేక్ నెసెసరీ అడ్వైస్ అనమాట. డాక్టర్, ఇప్పుడు మీరు అన్నట్టుగా కామన్గా ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అదే ఈ ఇష్యూ సస్పీషియస్ ఆఫ్ పీసీఓ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఎందుకు అంటే మన కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించినప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అట్లీస్ట్ 5% ఆఫ్ వెయిట్ లాస్
విల్ కరెక్ట్ ద హార్మోనల్ మిలియూ అనమాట. సో మినిమం 5%, ఇప్పుడు 100 kgs ఉన్న వాళ్ళు 95 kgsకి వచ్చినా కూడా వాళ్ళకి సైకిల్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో వీ హ్యావ్ టు ప్రమోట్ వెయిట్ లాస్ ఇన్ దెమ్. సెకండ్ థింగ్ యాక్టివిటీ, ఎక్కువ మస్క్యులర్ యాక్టివిటీ చేయడం వల్ల అది కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. సో వాళ్ళల్లో కూడా పీసీఓ సెల్ఫ్గా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రెండు ఇంపార్టెంట్ ఫర్ ఎనీ పీసీఓ పేషెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే పీసీఓ అనేది ఓన్లీ గైనిక్ ప్రాబ్లమే కాదు, ఇట్ ఈస్ అ సిండ్రోమ్. అంటే రేపు వాళ్ళ పిల్లలకి అనేసి తర్వాత కూడా వాళ్ళ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది వంశపారంపరంగా లైక్ మదర్కి ఉంటే డాటర్కి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? కంపల్సరీ అనే కాదు, మెనీ అ టైమ్స్ యూజువలీ మదర్కి ఉన్నప్పుడు కిడ్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మెనీ టైమ్స్ చూసాం, కానీ కంపల్సరీ అని ఏమీ లేదు. దేర్ ఆర్ నో స్టడీస్ సే దట్ అవి కంపల్సరీగా వస్తుందని ఏం లేదు, బట్ మెనీ టైమ్స్ కనబడుతూ ఉంటుంది. హెరిడిటరీ ఇష్యూ ఉంటుంది. అయితే డాక్టర్, ఈ పీసీఓడికి లాప్రోస్కోపీ చేయాల్సి ఉంటుందా? పీసీఓడిలో లాప్రోస్కోపీ ఎందుకు చేయడం అంటే పీసీఓడిలో ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి అన్నమాట. అది ఇట్స్ లైక్ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కానీ ఒక్క స్టూడెంట్ కూడా చదువుకోరు, అలాంటి కాన్సెప్ట్ అనమాట. పీసీఓ ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి కానీ ఒక ఎగ్ కూడా నెల పెరగదు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెం ఓవరీ మధ్యలో డ్రిల్లింగ్ అనేది చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ అనేది కలిగి ఆ ఫాలికల్స్, కొన్ని ఫాలికల్స్ అనేవి డెత్లోకి వెళ్ళి మిగిలిన ఫాలికల్స్ గ్రో అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కానీ అది కూడా మనం టాబ్లెట్స్తో మెడికేషన్స్తో ట్రీట్ చేయలేనప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ పీసీఓడి డ్రిల్లింగ్ లాప్రోస్కోపీ. అందరికీ అవసరం ఉండదు. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటే లాప్రోస్కోపీ చేయమన్నారు, లైక్ ఇలాంటివి అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి, ఏం చేస్తారు? లాప్రోస్కోపీ అంటే మనం అబ్డమెన్లో ఏ ప్రొసీజర్ చేసినా చిన్న కెమెరా ద్వారా చూడడాన్ని లాప్రోస్కోపీ అంటాం. లాప్రోస్కోపీలో చాలా ప్రొసీజర్స్ చేయొచ్చు, గైనిక్ ప్రొసీజర్స్ చేయొచ్చు, సర్జికల్ ప్రొసీజర్స్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. అబ్డమెన్ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అంటాం, ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తాం పీసీఓఎస్లో. దానివల్ల ఏంటి అంటే ఈ పీసీఓ హార్మోనల్ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల పీసీఓ ఓవేరియన్ ఫాలికల్ గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అయితే డాక్టర్, ఈ లాప్రోస్కోపీ తర్వాత కూడా మళ్ళీ పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుందంటారా? సో పీసీఓడి అనేది తగ్గిపోదు లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ తర్వాత, పీసీఓ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో పీసీఓ అనేది మ్యాజిక్ లాగా మాయమైపోదు, ఇట్ విల్ బి విత్ అస్. దాన్ని కంట్రోల్లో పెట్టుకుని మనం ముందుకెళ్తూ ఉండాలి. దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే డాక్టర్, ఈ పీసీఓడికి కంట్రోల్ పర్మనెంట్ గా కంట్రోల్ అవ్వాలి అని అంటే లైఫ్ స్టైల్ ఒకటే మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డాక్టర్, పీసీఓడికి స్ట్రెస్ కూడా ఒక రీజన్ అవుతుందంటారా? ఎస్. ఎందుకు అంటే ఈ recent generation lo they are very stressed. As a child in the school they are very stressed. As a college going girls they are very stressed because enduku ante they are targeted by so many people. Parents వాళ్ళకి expectations ఎక్కువ ఉంటాయి, teachers నుంచి ఉంటాయి, peers నుంచి ఉంటాయి. So it is, and there are studies which show if more stressed they are more associated with PCO. డాక్టర్, అయితే పీసీఓడి ప్రాబ్లం వచ్చింది, అయితే మీరు మెడికేషన్ ఇచ్చారు, అయితే ఎన్ని రోజులు ఈ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది? లైక్ చాలా మంది ఎక్కువ రోజులు వాడాలా, లేదంటే ఎందుకు అనవసరంగా వాడాల్సి వస్తూనే ఉంటుందేమో, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అండ్ దెన్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కూడా మానేసి వాళ్ళ ఇంట్లోనే ఏదో ఒక ఉంటాయి కదా, చూస్తూ ఉంటారు కదా, సో అదే చేసుకుంటూ ఉంటారు. అసలు ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? సో పీసీఓలో ట్రీట్మెంట్ అనేది మీ ఫర్టిలిటీ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు పెళ్ళయి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇఫ్ యూర్ అన్ అన్మ్యారీడ్ గర్ల్ యూ వాంట్ రెగ్యులరైజ్ యువర్ సైకిల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకి ఎగ్ పెరగడానికి మెడికేషన్, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ఇస్తాం. సో అవి ఇచ్చి ఎగ్ పెరిగిందా లేదా మానిటర్ చేసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తాం. సెకండ్, అన్మ్యారీడ్ గర్ల్ అనుకోండి, వాళ్ళ మెయిన్ థింగ్ ఇరెగ్యులర్ సైకిల్స్. సో సైకిల్ కరెక్షన్ కోసం ఫస్ట్ వి సే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ విల్ గివ్ few amount of OC pills, not for 1 year or అంత లాంగ్ టర్మ్ ఇవ్వకూడదు. minimum of 6 to 7 months ఇచ్చి in the meantime ask them to reduce weight, maintain lifestyle so that it gets corrected. And third thing, hirsutism, అదే మేల్ హెయిర్ గ్రోత్ ప్యాటర్న్, దానికి కాస్మెటిక్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ along with that we try to correct the hormones, but still you can go for cosmetic therapies and all వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే డాక్టర్, అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అంటే పీసీఓడి మ్యాక్సిమం ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్గా పీసీఓడి ప్రాబ్లమ్ని చెప్తూ ఉంటారు కదా, అయితే ఎలాంటి సిచ్యువేషన్లో ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సజెస్ట్ చేస్తారు? సో పీసీఓఎస్లో మెయిన్గా ప్రాబ్లమ్ ఈజ్ ఓవ్యులేషన్ అనేది జరగకపోవడం. దానికి బేసికల్గా ఇప్పుడు
మేల్ పార్ట్నర్లో ఏం ఇష్యూ లేకపోతే సింపుల్ టాబ్లెట్ ట్రీట్మెంట్ సరిపోతుంది. అది సక్సెస్ అవ్వటం లేదు, 6 to 7 cycles ట్రై చేసాము, అది కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే దెన్ విల్ స్టెప్ అప్ టు IUI సైకిల్. అది కూడా 3 to 4 cycles చూసిన తర్వాత అది కూడా సక్సెస్ అవ్వట్లేదు అంటే దెన్ విల్ స్టెప్ ఫర్ అన్ IVF సైకిల్ అనమాట. ఓకే డాక్టర్, ఇలాగే ఈ PCOD ప్రాబ్లమ్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? PCOS ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ PCOS నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్ రావడము, అది కాకుండా వాళ్ళకి ఏంటంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటాం, లాంగ్ టర్మ్గా సరిగ్గా సైకిల్స్ రెగ్యులరైజ్ అయిన వాళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఇన్ దర్ ఫ్యూచర్ లైఫ్స్ అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లాంగ్ రన్. అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని టేక్ కేర్ చేసుకోవాలి. డాక్టర్, అయితే ఇప్పుడు మీరే అన్నారు PCOD అన్నారు అండ్ PCOS అని అన్నారు, రెండు అన్నారు, అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటి అంటారా? అంటే ఇది వరకు PCOD అనేవాళ్ళం, ఓకే, ఇప్పుడు PCOS అంటాం. బికాస్ వీ అండర్స్టూడ్ దట్ ఈ PCO ఒక గైనిక్ ఇష్యూవే కాదు, ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ కాజింగ్ ద ఇష్యూస్, అదే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కాజ్ చేయడం, క్యాన్సర్స్ కాజ్ చేయడం అలాంటివి చేస్తుంది. కాబట్టి ఇట్స్ అ సిండ్రోమ్, ఇట్ ఈస్ నాట్ పర్టెంట్ PCO పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కాదు, ఇట్స్ అ సిండ్రోమ్, ఇట్స్ అసోసియేటెడ్ విత్ సో మెనీ థింగ్స్ అనమాట. అందుకని వి చేంజ్ ద టర్మినాలజీ నౌ. ఓకే ఓకే డాక్టర్, అయితే ఈ PCOD అనేది ఫర్టిలిటీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని అంటారు, కొంచెం బ్రీఫ్గా చెప్పండి. సో PCOD ఈజ్ అ వెరీ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ జనరేషన్. ఎందుకంటే చాలా యంగ్ గర్ల్స్ చాలా మంది ఒబీస్గా ఉండడం అనేది చాలా ఎక్కువైపోయింది. బికాస్ ఆఫ్ మన న్యూట్రిషనల్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం, యాక్టివిటీ తగ్గిపోవడము, దానివల్ల అనేది గ్రాడ్యువల్గా వీఆర్ సీయింగ్ ఒబీస్ యంగ్ గర్ల్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ బర్డెన్ ఫర్ ద సొసైటీ. అండ్ ఎందుకు అంటే దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, దే ఆర్ అసోసియేటెడ్ విత్ కార్డియోవాస్కులర్ ఇష్యూస్, అండ్ వాళ్ళు దే ఫీల్ బాడీ షేమింగ్ in schools and colleges. So it is a very important problem to address when the girls are young. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మేల్ హార్మోన్స్ ఉండడం వల్ల దే ఆర్ హ్యావింగ్ పింపుల్స్ రావడము, స్కిన్ ఇష్యూస్ రావడము, డార్కనింగ్ ఆఫ్ స్కిన్ రావడం, ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి. సో ఫైనాన్షియల్ బర్డెన్ ఫర్ దెమ్ ఆల్సో. సో అందుకని వెరీ యంగ్ ఏజ్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి వెళ్తే ఇట్స్ అ గుడ్ థింగ్ అనమాట. And infertility burden, yes, I have told, it is 4 out of 10 patients are in PCOS, and it is very difficult to treat sometimes. ఎందుకు అంటే 10% of PCOలో అసలు oocyte క్వాలిటీ బాగోదు. సో అలాంటప్పుడు ఈవెన్ IVF సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే దే నీడ్ లాట్ ఆఫ్ మెడికేషన్స్, లాట్ ఆఫ్ సపోర్ట్ ఎమోషనలీ ఆల్సో టు కరెక్ట్ దెమ్. ఓకే డాక్టర్, ఈ PCOD రిస్క్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్కి సేమ్గానే ఉంటుందా లేదంటే వేరేలా ఉంటుందా? PCOD అనేది యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. దాని రిస్క్ అనేది లేట్ ఏజెస్లో యాక్చువల్లీ ఒక PCO పర్సన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు వెన్ ద ఏజ్ గ్రోస్ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ తగ్గి వాళ్ళు లేటర్ ఏజెస్లో వాళ్ళ సైకిల్ కరెక్షన్ అనేది జరుగుతుంది. చాలా మంది కొంచెం ఏజ్డ్ PCOs దే కన్సీవ్ న్యాచురలీ. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఓవేరియన్ నెంబర్, ఆ PCO ఎఫెక్ట్ అనేది ఏజ్తో పాటు తగ్గుతుంది ఆన్ ఓవరీస్, నాట్ ఆన్ హోల్ బాడీ, ఓవరీస్ మీద అనమాట. సో ఏజ్తో వాళ్ళకి యాక్చువల్లీ కరెక్షన్ అనేది జరుగుతుంది మెనీ టైమ్స్. అప్పుడు యూజువలీ ఫస్ట్ చైల్డ్కి దే విల్ టేక్ IVF ట్రీట్మెంట్, అండ్ సెకండ్ టైం దే కన్సీవ్ న్యాచురల్లీ మెనీ టైమ్స్. 80% ఆఫ్, బట్ 20% ఆఫ్ దెమ్ టైమ్స్ ఓవరీలో ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే డాక్టర్ ఇప్పుడు క్వశ్చన్ అడిగింది చాలా మంది ఏంటి అని అంటే బిఫోర్ మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ కోసం మాత్రమే ఈ PCOD, ఓకే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, లేదంటే ఈ మెడిసిన్స్ వాడడం. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 1 or 2 కిడ్స్ వచ్చిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత PCOD ప్రాబ్లం ఉన్నా దాన్ని పట్టించుకోరు. లైక్ నో ప్రాబ్లం ఏం లేదు, డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏదైనా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? నెగ్లెక్ట్ చేయడం అనేది దట్స్ వాట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నాం అనేది మన పార్ట్ అయిపోవాలి లైఫ్లో. ఎందుకు అంటే ఈ PCO వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ హై రిస్క్ ఫర్ డయాబెటీస్ అనమాట. ఇన్ ఫ్యూచర్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డైట్ కరెక్షన్, యాక్టివిటీ పెంచుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దేర్ మోర్ హైపర్ టెన్సివ్ రిస్క్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ద, అండ్ హైపర్ కొలెస్ట్రాలిమియా రిస్క్ ఉంటుంది. సో అందుకని డైట్ ప్యాటర్న్స్, ఎక్సర్సైజ్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ PCO. ఇట్స్ నాట్ అంటే ట్రీట్మెంట్ కాన్సన్ట్రేషన్ ఆన్ PCO షుడ్ నాట్ స్టాప్ విత్ ద చైల్డ్, ఇట్ షుడ్ గో ఫర్దర్ అనమాట. అయితే డాక్టర్ PCODకి డయాబెటిక్ రిస్క్ ఉంటుంది అని అంటారు, అండ్ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అంటారు, కరెక్టే అంటారా? కరెక్టే. డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది విమెన్లో, మెన్లో
ROS అంటాం అనమాట, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్, ఫ్రీ రాడికల్స్ బాడీలో ఒక టాక్సిన్స్, అవి చాలా ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో. సో దానివల్ల విమెన్లో అయితే క్వాలిటీ ఆఫ్ ఊసైట్ ఎఫెక్ట్ అవుతుంది, మెన్లో అయితే స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటే మన ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ వన్స్ ప్రెగ్నెన్సీ కమ్స్ విత్ హై డయాబెటీస్ ఉన్నప్పుడు ఛాన్స్ ఆఫ్ అబార్షన్స్ ఆర్ వెరీ హై. సో అందుకని వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, డయాబెటీస్ షుడ్ బి ఇన్ కంట్రోల్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్ అనమాట. అయితే డాక్టర్, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఎందుకంటే మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు, ఇందాకే అన్నారు 3 members-లో ఉంటుంది, 5లో 3 members-లో పీసీఓడి చూస్తూ ఉన్నాము అన్నారు. సో ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? సో డైట్ అదే, దే హ్యావ్ టు ఇంప్రూవ్ దర్ ప్రోటీన్ ఇంటేక్. ఓకే, మేజర్ పార్ట్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి ప్రోటీన్ అండ్ మినిమం పార్ట్ షుడ్ బి కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ డెఫినెట్గా ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, అండ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కంప్లీట్ కార్బోహైడ్రేట్స్, అంటే హోల్సమ్ గ్రెయిన్స్ తినాలన్నమాట. పొట్టు తీసినవి కాకుండా పొట్టుతో ఉన్న ధాన్యాలు తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన బాడీలో ఫైబర్ని పెంచి మన ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. సో ప్రోటీన్ షుడ్ బి మోర్, ఫైబర్ షుడ్ బి మోర్, అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ షుడ్ బి మినిమల్ బట్ షుడ్ బి దేర్. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ పెంచుతాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే డాక్టర్, అయితే ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి అసలుకి? సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళైన 1 year వరకు అసలు ఒక్కసారి కూడా కన్సెప్షన్ అనేది రాకపోవడం. ఓకే, అంటే ఫస్ట్ అసలు ఒక ప్రెగ్నెన్సీ, ఒక కన్సెప్షన్ కూడా రాకపోవడం అనమాట, దట్ ఈస్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సెకండరీ ఇన్ఫర్టిలిటీ మీకు ఆల్రెడీ ఏదో చైల్డ్ ఉండడము, లేకపోతే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వడము, ఇలాంటిది ఏదైనా జరిగి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఎవ్రీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ డిఫరెంట్గా ఉంటుంది ట్రీట్మెంట్, సెకండరీ ఇన్ఫర్టిలిటీకి డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్. అసలు మేల్ ఫ్యాక్టర్లో స్పర్మ్ ఎలా ఉంది, అండ్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అసలు ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ నంబర్ ఎలా ఉన్నది, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ఇవాల్యుయేట్ ఇన్ ఏ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్. సెకండరీ ఇన్ఫర్టిలిటీ మాకు ఆల్రెడీ కన్సెప్షన్ వచ్చింది కాబట్టి దట్స్ అ సైన్ దట్ యూట్రస్ ఈజ్ ఓకే అండ్ గమీట్స్ ఆర్ ఓకే బట్ సస్టైన్ అవ్వలేదు అంటే క్వాలిటీలో ఏదో ఇష్యూ ఉంది అని. సో వీల్ ట్యాకిల్ ఈచ్ అదర్ ఇన్ అ డిఫరెంట్ వే అనమాట. డాక్టర్, అయితే ఇప్పుడు మనం పీసీఓడి గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా ఇన్ఫర్టిలిటీకి రాకుండా, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి దీనికి రీజన్స్ ఏముంటాయి అసలుకి? సో పీసీఓలో అదే చెప్తాను, పీసీఓలో ఎగ్ నార్మల్గా మన నార్మల్ విమెన్లో ఒక ఎగ్, మనకి ఎగ్ నెంబర్ 10 to 12 ఉంటాయి డే 2 బేసిక్ స్కాన్లో. ఒక ఎగ్ అనేది సెలెక్ట్ అయ్యి అది పెరిగి రిలీజ్ అవుతుంది అనమాట డే 14 ఆ టైంకి. ఆ టైంలో భార్యాభర్త కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పీసీఓలో ఏంటి, ఇలా ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది. సో అన్ని ఎగ్స్ గ్యాదర్, అన్ని సైకిల్స్ ఎగ్స్ గ్యాదర్ అయిపోయి ఒక చోటు ఉంటాయి. సో ఎగ్ అనేది పెరగదు. సో దానికోసం మనం ఎగ్ పెరగడానికి ఏది ఇంపార్టెంట్ మెడికేషనో అది ఇవ్వాల్సి వస్తుంది పీసీఓలో. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ మోర్, వాళ్ళు ఒబీస్గా ఉండడం వల్ల, వాళ్ళు ROS అనేది ఎక్కువగా ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల కూడా ఒకవేళ ఎగ్ పెరిగినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. బట్ 20% ఆఫ్ పాపులేషన్, 80% ఇఫ్ యూ గివ్ అ ప్రాపర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ దే విల్ కన్సీవ్. ఓకే డాక్టర్, అయితే పీసీఓడి గురించి అయితే ఇప్పుడు చెప్పారు, ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది రీజన్ అనేసి. ఈ పీసీఓడి కాకుండా ఇన్ఫర్టిలిటీకి ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయి? సో పీసీఓడికి ఇన్ఫర్టిలిటీకి దెర్ ఆర్ 3 reasons, అంటే 3 అసోసియేటెడ్ రీజన్స్ అనమాట. ఒకటి యూట్రైన్ ఫ్యాక్టర్స్, అంటే మన గర్భాశయంలోనే ప్రాబ్లం ఉండడం, గర్భాశయంలో గోడలా ఉండడము, లేకపోతే గర్భాశయం చిన్నగా ఉండడము, అసలు గర్భాశయమే లేకపోవడము, అదే యూట్రైన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. నెక్స్ట్ ఓవరియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో పీసీఓ ఇష్యూ ఇస్ ఓవేరియన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. ఎగ్స్ నెంబర్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ లేకపోతే ఎగ్ నెంబర్ చాలా తక్కువగా ఉండడం, పోర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అది ఓవరీకి సంబంధించిన ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. ఇంకోటి ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ విచ్ ఇస్ వెరీ కామన్ యాక్చువల్లీ. ట్యూబ్స్ 2 బ్లాక్ ఉండడము, ట్యూబ్స్లో లేకపోతే ఒక ట్యూబ్స్ లేకపోవడము, ఇది ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. అండ్ నెక్స్ట్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, మేల్లో సమస్యలు ఉండడం, స్పర్మ్ కౌంట్ అనేది లేకపోవడము, లేకపోతే కదిలే కణాల సంఖ్య తక్కువగా ఉండడము, మంచి నార్మల్ ఫార్మ్స్, టెరటోజూస్పర్మియా అంటాం, నార్మల్ ఫార్మ్స్ అనేవి లేకపోవడము, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఓకే డాక్టర్, అయితే జనరల్గా ఒక కపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు నిర్ధారించుకోవాలి అండ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఒక కపుల్ పెళ్ళైన 1 year వరకు దే ట్రై న్యాచురలీ ఫస్ట్.
1 yearలో కూడా వాళ్ళ కన్సెప్షన్ రాలేదు, ఇఫ్ దే ఆర్ బిలో 35 years దే హ్యావ్ టు కమ్. అబౌవ్ 35 years వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయకూడదు. 6 monthsలోనే దే హ్యావ్ టు విజిట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఎందుకు అంటే 35 years తర్వాత మన ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ఎక్కువ టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. బిలో 35 దే కెన్ వెయిట్ ఫర్ 1 year టు సీ న్యాచురల్ కన్సెప్షన్. ఇఫ్ నాట్ దెన్ దే హ్యావ్ టు విజిట్. ఓకే డాక్టర్, అయితే ఇన్వెస్టిగేషన్స్ ఏం చెప్తారు? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది లేదు అని తెలుసుకోవడానికి వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఇస్ స్పర్మ్ కౌంట్. సెమెన్ అనాలిసిస్ ఇస్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్. సెకండ్ థింగ్ అల్ట్రాసౌండ్ ఫర్ ఎ విమెన్. ఎందుకు అంటే అల్ట్రాసౌండ్లో అసలు ఎలా ఉంది, గర్భాశయం ఎట్లా ఉంది, అండాశయాలు ఎట్లా ఉన్నాయి, వాటి షేప్ సైజెస్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అవన్నీ చూడడానికి. థర్డ్ థింగ్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, హెచ్ఎస్జీ చేయడం కానీ ఎనీ టెస్ట్ యూ చూస్, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చూడడం. అండ్ ఒక సైకిల్లో అసలు వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందో లేదు చూడడం, టెస్ట్ ఫర్ ఓవ్యులేషన్ అంటాం. ఇవి మెయిన్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే డిటెక్ట్ అవుతాయి. ఇందులో ఏవి డిటెక్ట్ అవ్వకపోతే కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నా దట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. డాక్టర్, ఇన్ఫర్టిలిటీ అనగానే ఇందాక మనం పీసీఓడి అని అనుకున్నట్టు థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటూ ఉంటారు కదా, ఎందుకు థైరాయిడ్ ఒక రీజన్ అంటారు? దానికి సంబంధం ఏంటి అసలు? సో థైరాయిడ్ హార్మోన్ అనేది బేసల్ మెటబాలిక్ రేట్, అసలు మన బాడీలో జరిగే ప్రతి మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఓవరీ గ్రోత్ కానీ ఈవెన్ మెన్లో స్పర్మ్ గ్రోత్ కానీ ఎవ్రీథింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఓవ్యులేషన్ అనేది జరగదు. సేమ్ పీసీఓఎస్లో ఏ ప్రాబ్లం ఉంటుందో అలాగే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓవ్యులేషన్ అనేది జరగదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కరెక్ట్ ద థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వెన్ యూఆర్ ప్లానింగ్. అండ్ దాంతోపాటు అసోసియేట్గా ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఇవి రెండు యూజువల్లీ అసోసియేట్ అయి ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. ఇవి రెండు కరెక్ట్ చేసుకుంటే ప్రొలాక్టిన్ కూడా యాన్యులేటర్ ఇన్ఫర్టిలిటీ. సో పీసీఓఎస్లో అంటే ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వకూడదు కదా, అదే ఇష్యూని ఎండోమెట్రియం గర్భాశయం లైనింగ్ థిన్నింగ్లో కూడా ఇవి కాజ్ చేస్తాయి. సో ఇవి రెండింటిని కరెక్ట్ చేసుకుని మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్, సమ్ టైమ్స్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది వెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనగా ఫస్ట్ ప్రెగ్నెంట్ అనగానే థైరాయిడ్ టెస్ట్ చేయమంటారు, అప్పుడు వస్తుంది. దీనివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఒకవేళ తక్కువగా ఉంది అంటే హార్మోన్ తక్కువగా ఉంది అంటే బేబీలో బ్రెయిన్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయంటే ఇమీడియట్ కరెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హైపోథైరాయిడిజంతో పుట్టిన బేబీస్ వాళ్ళు యూజువల్గా మందకొడిగా ఉండడం, దే హ్యావ్ అంటే బ్రెయిన్ డిఫెక్ట్స్ అనేది చాలా కామన్ అనమాట. అండ్ యూజువల్గా వాళ్ళల్లో చాలా అంటే హార్ట్ డిఫెక్ట్స్ రావడము అండ్ అసోసియేటెడ్ గ్రోత్ డిఫెక్ట్స్ రావడము అనేది చాలా కామన్. అందుకని థైరాయిడ్ ఇంపార్టెంట్ హార్మోన్ టు కరెక్ట్ వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. ఓకే డాక్టర్, అయితే అదేవిధంగా రిపీటెడ్ అబోర్షన్స్ ఇది కూడా చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు. ఈ రిపీటెడ్ అబోర్షన్స్కి రీజన్స్ ఏముంటాయి అసలు? సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి రిపీటెడ్ అబోర్షన్స్కి. ఎందుకంటే ఇఫ్ ద కపుల్ ఆర్ కన్సాగ్వినస్ విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఆంధ్ర తెలంగాణ, అంటే బావ మరదలు పెళ్లి చేసుకోవడం, వాళ్ళలో జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఒక మ్యూటేషన్స్ అవి జరిగి కామన్ ఏదో ప్రాబ్లం మ్యూటేషన్ అనేది జరిగి పిండం అనేది అతుక్కోదు, సరే అతుక్కున్న పిండం గ్రో అవ్వదు. సో అది వెరీ కామన్. అండ్ ఇంకోటి గర్భాశయంలోనే నా గోడలా ఉండడము, సో సెప్టమ్ అంటాం దీన్ని. సో అతుక్కుంటుంది కానీ గ్రో అవ్వడానికి దానికి స్పేస్ ఉండదు అనమాట. సో వాళ్ళలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉంటుంది. అండ్ అది కాకుండా వాళ్ళలో నార్మల్గా బ్లడ్ సప్లై డిఫెక్ట్స్ ఉండడం, అంటే ఎక్కడ పెడితే అక్కడ క్లాట్స్ అనేవి ఫామ్ అవడం అంటాం, ఆప్లా సిండ్రోమ్ అంటాం. వీళ్ళల్లో కూడా రికరెంట్ అబార్షన్స్ అనేది చాలా కామన్. సో ఇవి మేజర్ రీజన్స్. దర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఇంకా ఏంటి, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఉండడము, లేకపోతే స్పర్మ్లో నార్మల్ ఫార్మ్స్ తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా రీజన్స్ అయి ఉంటాయి. సో వీ హ్యావ్ టు ట్రీట్ అకార్డింగ్లీ అనమాట. ఓకే డాక్టర్, ఇందాక ట్యూబల్ బ్లాకేజ్ గురించి అనుకున్నాం కదా, అసలు ఈ ట్యూబల్ బ్లాకేజ్కి రీజన్ ఏంటి అండ్ ఎవరిలో వస్తుంది ఇది? సో ట్యూబల్ బ్లాకేజ్కి చాలా ఇంపార్టెంట్ రీజన్ అనేది ఇన్ఫెక్షన్. ఓకే, సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. మన కంట్రీలో ట్యూబర్క్లోసిస్ ఇస్ వెరీ కామన్. ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ క్లెమీడియా అంటాం, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ క్లెమీడియా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే ఒక ప్రాబ్లంలో ట్యూబ్స్ ఓపెన్గానే ఉంటాయి కానీ ట్యూబ్ వంగిపోయినట్టు ఉండడము, ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది పోతుంది. సో ఓపెన్ ఉన్న ట్యూబ్ పనిచేయదు అనమాట. సో ఎండోమెట్రియోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ అది కాకుండా ట్యూబల్ లైగేషన్ చేయడం, ఇద్దరు పిల్లలు పుట్టాక నార్మల్గా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తారు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్, ఇంతకుముందు ఎక్టోపిక్ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ట్యూబ్ని బ్లాక్ చేయడం, అది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.